జబ్బు పడెను. అది బహు జబ్బు పడెను. ఎవరు వీళ్ళు అని అంటే ఉరియా భార్య అయినటువంటి దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. ఇక్కడ మొదలైంది ఏం మొదలైంది? దావీదుకు శాపం. ఇక్కడ మొదలైంది శాపం. జాగ్రత్త వినండి, ఇంకా మీకు చెప్తాను. ఎప్పుడైతే పాపం చేసినాడో, ఎప్పుడైతే తప్పిదము చేసినాడో, తన జీవితంలో తన కుటుంబంలో మొదలైంది శాపం. మొట్టమొదట తన యొక్క బిడ్డకు ఏమొచ్చింది? జబ్బు వచ్చింది. ఈ జబ్బు వచ్చినప్పుడు ఆయన దేవుడు కనికరిస్తాడేమో అని ఆ కుమారుని నిమిత్తము ప్రార్థన చేసిండు. కానీ కుమారుడు మాత్రము బ్రతకలేదు. కారణం నువ్వు తప్పిదములు చేసి, నువ్వు పాపములు చేసి, నువ్వు ఎన్ని ఉపవాసములు ఉండ, నువ్వు ఎన్న ప్రార్థన చేసిన దేవుడు కనికరించాడు. కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞను మనము అతిక్రమిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. దేవుని ఆజ్ఞను మనం ఎప్పుడైతే వ్యతిరేకించి దేవుని ఆజ్ఞకు విరోధంగా మనం పాపం చేస్తామో, పాపము అని అంటే ఎన్నో పాపాలు ఉన్నాయి. మీరు ఆ పాపం ఈ పాపం అని మనసులో పెట్టుకున్నారు. ఒకటే ఒక పాపం, ఆజ్ఞ అతిక్రమమే. ఇది ఒకటి చాలు మీకు. ఆజ్ఞ అతిక్రమమే. ఆజ్ఞ అతిక్రమం అంటే ఏంది? దేవుని మాట వినకపోవడం. ఇది ఒకటే పాపం. ఇక వేరే పాపాలను తీయకండి, అంతే కదా. ఇప్పుడు దావీదు ఏం చేసిండు? దేవునిలో ఎదుగుతూ, దేవుని వాక్యము చేత ప్రజలను నడిపిస్తూ, దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాడు. ఎంత చక్కగా పాటించిండో తెలుసా? ఇదే మొదటి సామ్యాల గ్రంథం తీయకండి. మొదటి సామ్యాల గ్రంథం ఉంటుంది. ఆ దేవుని వద్దకు వెళ్తాడు. వెళ్ళి, ప్రభువా, నేను అమేకుల మీదకి యుద్ధానికి వెళ్తున్నా, నువ్వు నాకు తోడు రావా అని అడిగిండు. నువ్వు నాకు తోడు ఉంటే నేను యుద్ధానికి వెళ్తా, నువ్వు సెలవిస్తాను. తోడు కూడా అంటాడు అక్కడ. నేను యుద్ధానికి వెళ్ళడానికి నువ్వు సెలవిస్తే నేను వెళ్తా అన్నాడు. అంటే ఎంత దేవుని మాటకు లోబడిన వాడు దావీదు. యుద్ధానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మొదట దేవుని మీద ఆధారపడేవాడు. దేవుని మీద ఆధారపడేవాడు. అలాంటి వాడు పాపము చేసినప్పుడు ఒకడే పాపం చేసిండు. కానీ ఎవరి మీదకి వచ్చింది? అది ఎవరి మీదకి వచ్చింది? కుటుంబం మీదకి మొదలైంది. మొట్టమొదట తన కుమారుడు చనిపోయాడు. ఆ తర్వాత 13వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి, 2వ సామ్యూయల్ గ్రంథం 13వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి అక్కడ చిల్ల వంది అయిపోయింది తన ఫ్యామిలీ. ఎట్లయిందో తెలుసా? వినండి అమ్మ, వినండి. అర్థమవుతుందా? ఎట్లయిపోయిందో తెలుసా? ఒకటే కుటుంబం వాళ్ళు, 2 అన్నలు, 1 చెల్లి, ఒకటే కుటుంబం. కానీ ఆలోచించండి, దేవుని శాపము కుటుంబం మీద రగులు కొన్నది కాబట్టి అక్కడ భావి వరుస లేకుండా పోయింది. అన్న చెల్లెతో శయనించడం మొదలు పెట్టాడు, అన్న చెల్లెను చేయడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఒకడు నా చెల్లిని ఈ విధంగా చేసిందని ఇంకొక అన్న వచ్చి వీడిని చంపుతున్నాడు. కుటుంబంలో ఇట్లా జరుగుతాయా? కారణం అమ్మ చెప్పండి. కారణం ఎవరు చేసిండ్రు? దావీదు ఒకడే. కానీ తన వంశంకు, తన కుటుంబంకు అంత శాపం. అసలు ఒక కుటుంబంలో అన్న చెల్లెళ్ళు చంపుకోవడం అంటే చాలా ఘోరం, అవునా? ఆ శయనించడము, చంపుకోవడం అంటే అది మహాపాపము, మహాఘోరము. కానీ దేవుని ఉగ్రత ఆ కుటుంబం మీద ఉన్నది. ఎందుకు అనంటే దావీదు దేవుని మాటను తిరస్కరించాడు, వ్యతిరేకించాడు. కాబట్టి దేవుడు రోషము గల దేవుడు. కాబట్టి ఆ దేవుడు ఆ కుటుంబం మీదకి శాపాన్ని తీసుకొని వచ్చాడు. ఆలోచించండి, ఈరోజు మనం ఆకాను ఒక్కడే తన కుటుంబం అంతా నాశనం కావడానికి గల కారణం. ఆకాను పాపము చేసిండు, తన కుటుంబం శాపముతో పడిపోయింది, చనిపోయింది. దావీదు పాపము చేసిండు, తన కుటుంబము, ఇశ్రాయేలు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా శాపానికి గురయ్యారు. కారణం ఒకని పాపము. చెప్పండి అంశం ఏమున్నా? ఒకని పాపము అనేకులకు శాపంగా మారుస్తుందంట. ఇప్పుడు ఆలోచించండి, నువ్వు నేను దేవుని మాటలు వింటున్నామా? నువ్వు నేను దేవుడు చెప్పింది చేస్తున్నామా? నువ్వు నేను దేవుని మాటను కనుక తిరస్కరిస్తే నీకేం కాకపోవచ్చు.
రాకపోవచ్చు, కానీ నీ పిల్లల పిల్లలకు, నీ తరములు అంటారు కదా. ఒక మాట అంటారు, చాలా మంది అంటారు, ఏమంటారు అని అంటే